ఈ పౌడర్ మిక్స్ అయినా, గమ్మీస్ అయినా లేకపోతే అన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్. సో ఇన్‌స్టంట్‌గా మనం తయారు చేసి ఇచ్చేలాగా. పాటు సైడ్‌గా 2 విషయాలు కంపల్సరీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకటి షుగర్‌కి కూడా. రెండోది ఏందంటే ప్రిజర్వేటివ్స్. ఏది మనం ఇంట్లో చేసింది 2 రోజుల మించి రాదు. అలాంటిది మీరు నెలలు నెలలు షెల్ఫ్‌లో ఉంటున్నాయంటే కంపల్సరీ ప్రిజర్వేటివ్స్ వాడతారు. లైక్ నైట్రేట్స్ అని, సల్ఫైడ్స్ అని, బీహెచ్టీ అని, ఫార్మాల్డిహైడ్ అని, అట్లా బెంజోయేట్స్ అని డిఫరెంట్ ఉంటాయి. అయితే ఏమవుతుందంటే ఈ నైట్రేట్స్, సల్ఫేట్స్ లాంగ్ టర్మ్‌లో అంటే మనం ఇప్పుడు పిల్లలకి 2 ఏళ్లకి, 3 ఏళ్లకి ఇచ్చేది లాంగ్ టర్మ్‌లో అది 40, 50 ఏళ్ల తర్వాత ఈ నైట్రేట్స్, సల్ఫైడ్స్ క్యాన్సర్ కారకాలు. అదే నువ్వు ఫార్మాల్డిహైడ్, బీహెచ్టీలు చూసుకుంటే మన ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్ సిస్టమ్ అంతా డిస్టర్బ్ చేస్తాయి. సో ఏమవుతాయి అంటే లైక్ తొందరగా షుగర్ వచ్చేసేయడము, తొందరగా డయాబెటీస్, బీపీలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం బెటరు. ఒకవేళ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాడుతున్నారు అంటే కంపల్సరీగా అందులో లేబుల్ చదివి, ఇంగ్రీడియంట్స్ చదివి తీసుకోవడం మంచిది.